జిమ్‌కి వెళ్ళటానికి టైం లేదా? రోజు వర్కౌట్ చేయాలని అనుకుంటారు. కానీ ఆఫీస్, ట్రాఫిక్, ఇంటి బాధ్యతలు చివరికి రేపటి నుంచి మొదలెడదాం అంటూ రోజులు గడిచిపోతున్నాయా? అయితే ఒకసారి మీ ఇంటి వైపుకు చూడండి. మీ చేతిలో ఉన్న చీపురు, మీ ఇంట్లో ఉన్న మాప్, బట్టల బుట్ట, మెట్లు, తోటలో మొక్కలు ఇవన్నీ మీ శరీరాన్ని కదిలించే చిన్న చిన్న యాక్టివిటీ టూల్స్. అవును, ఇంటి పనులు కూడా శారీరక చురుకుదనంలో భాగమే. WHO మార్గదర్శకాల ప్రకారం ఫిజికల్ యాక్టివిటీ అంటే కేవలం జిమ్లో చేసే ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. రోజువారీ జీవితంలో చేసే హౌస్ హోల్డ్ కోర్స్ కూడా ఫిజికల్ యాక్టివిటీలో భాగంగా పరిగణించవచ్చు. అయితే అసలు ప్రశ్న, ఇంటి పనులు చేస్తే నిజంగానే బాడీ ఫిట్ అవుతుందా? ఎలాంటి పనులు ఎక్కువగా శరీరాన్ని కదిలిస్తాయి? వాటితో ఏ కండరాలు పనిచేస్తాయి? మరి ఇంటి పనులే చేస్తే జిమ్ అవసరం లేదా? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లు ఊడ్చడం కేవలం క్లీనింగ్ కాదు. ఉదయం లేవగానే చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తాం. మనకది ఒక సాధారణ ఇంటి పని. కానీ శరీరానికి ముందు కొంగడం, చేతులు ముందుకి వెనక్కి కదపటం, ఒక చోటు నుంచి మరో చోటుకి నడవటం, మళ్ళీ వంగటం, లేవటం, ఇలా నిరంతరం మూమెంట్ జరుగుతుంది. దీంతో చేతులు, భుజాలు, వీపు, కాళ్ళు వంటి శరీర భాగాలు కదులుతాయి. అంటే క్లీనింగ్తో పాటు మూమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇక రెండోది, మాప్తో ఫ్లోర్ తుడవటం. మాప్ని ముందుకి వెనక్కి తిప్పటం, మళ్ళీ పక్కకి, ఒక గది నుంచి మరో గదికి నడవటం, ఈ మొత్తం ప్రక్రియలో చేతులు, భుజాలు, కాళ్ళు, కోర్ ప్రాంతం నిరంతరం కదులుతాయి. కాస్త వేగంగా చేస్తే శ్వాస కూడా వేగం కావచ్చు. అంటే మీరు జిమ్లో కార్డియో మెషిన్ మీద లేకపోయినా మీ బాడీ మూమెంట్ పెరుగుతుందన్నమాట. ఇక బట్టల బుట్టని ఎత్తటం, బట్టలు తీసుకోవటం, బట్టల్ని ఉతకటం, పిండి తీయటం, చివరికి ఆరేయటానికి చేతుల్ని పైకెత్తటం, తిరిగి వంగి మరో బట్టని తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న మూమెంట్స్ మాట. ఒక్కో మూమెంట్ పెద్ద వర్కౌట్లా అనిపించకపోవచ్చు, కానీ రోజంతా జరిగే ఈ చిన్న మూమెంట్స్ కలిస్తే ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది. WHO కూడా కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయటం ఏం చేయకపోవటం కంటే చాలా మంచిదని చెప్తోంది. మీ ఇంట్లో మెట్లున్నాయా? అయితే వాటిని కేవలం పైకి వెళ్ళటానికి మాత్రమే ఉపయోగించద్దు. మెట్లు ఎక్కటం, దిగటం వల్ల కాళ్ళ కండరాలు పనిచేస్తాయట. హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. అయితే ఇది చేయాలని ప్రత్యేకంగా పదే పదే మెట్లెక్కాల్సిన అవసరం లేదు. రోజువారీ అవసరాల కోసం మెట్లను ఉపయోగించడం ద్వారా సహజంగానే యాక్టివిటీ పెరుగుతుంది. ఇక లిఫ్ట్కి బదులుగా సాధ్యమైనప్పుడు మెట్లు ఎంచుకోవటం రోజువారీ మూమెంట్లో పెంచే ఒక చిన్న మార్పుగా మనం కన్సిడర్ చేయొచ్చు. మొక్కలకి నీళ్లు పోయటం, మట్టిని తవ్వటం, కలుపు మొక్కలు తొలగించటం, లేదా మొక్కలు నాటటం, కుండలను కదపటం, ఇవన్నీ చేస్తూ మనం నిలబడుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, వంగుతాం, లేస్తాం, చేతులతో పనిచేస్తాం. అంటే ఒకే పనిలో చాలా రకాల బాడీ మూమెంట్స్ ఉంటాయన్నమాట. అందుకే గార్డెనింగ్ కూడా రోజువారీ ఫిజికల్ యాక్టివిటీకి ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇక చాలామందికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వంటగదిలో గంట సేపు నిలబడి ఉండటం, కూరగాయల్ని కట్ చేయటం, వంట చేయటం, వంటగదిలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళటం, వస్తువులు తీసుకోవటం, ఇవన్నీ కూడా మూమెంట్స్ కిందే వస్తాయన్నమాట. అయితే వంట చేయటం ఒక్కటే ఎక్సర్సైజ్ అని మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చోటాన్ని తగ్గించేందుకు ఇది ఒక మార్గంగా చూడాలి. ఇక మీ కారును కడగటం, లేదా బైక్ని క్లీన్ చేయటం, ఇంటి బయట ప్రదేశం శుభ్రం చేసుకోవటం, ఇలాంటి పనుల్లో చేతులు, భుజాలు, వీపు, కాళ్ళు నిరంతరం కదులుతాయి. అందులోనూ ఒకే పోస్చర్లో కూర్చొని ఉండటానికి బదులు నిలబడటం, నడవటం, వంగటం జరుగుతుంది. అంటే వీకెండ్ క్లీనింగ్ కూడా ఒక యాక్టివ్ డేగా మారచ్చమాట. మరి ఇంటి పనులు బరువు తగ్గిస్తాయా? ఇది అసలు ప్రశ్న. నేను ఇంటి పనులు చేస్తాను కాబట్టి నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదా? సమాధానం అలా కాదు. ఇంటి పనులు శారీరక చురుకుదనాన్ని పెంచవచ్చు. కానీ మీరు చేసే పని ఎంతసేపు, ఎంత వేగం, ఎంత ఇంటెన్సిటీతో చేస్తున్నారు, మీ మొత్తం రోజులో ఎంత మూమెంట్ ఉంది అనే దానిపై ప్రభావం ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే ఇంటి పనులు జిమ్కు పూర్తి ప్రత్యామ్నాయం అని చెప్పడం సరైంది కాదు. WHO చెప్పే 150-300 నిమిషాల రూల్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. WHO ప్రకారం 18 నుంచి 64 సంవత్సరాల వయసున్న పెద్దలు వారానికి కనీసం 150-300 నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీని చేయాలి, లేదా 75 నుంచి 150 నిమిషాల పాటు విగ్నోరస్ ఇంటెన్సిటీ యాక్టివిటీని చేయాలని సూచిస్తోంది. వారానికి కనీసం 2 రోజులు మేజర్ మజిల్ గ్రూప్స్కు పని చేయించే మజిల్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ని చేయాలని సిఫార్సు చేస్తుంది. అంటే ఇంటి పనులు మీ డైలీ యాక్టివిటీలో భాగం కావచ్చు, కానీ వాటితో పాటు మీకు సాధ్యమైన స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజెస్ కూడా ఉండటం మంచిదన్నమాట.
రోజంతా కూర్చోటం అసలు సమస్యగా చెప్తారు. ఇప్పటి లైఫ్ స్టైల్లో మరో పెద్ద సమస్య సిట్టింగే. ఉదయం లేచి కారులో లేదా బైక్పై ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ చైర్లో కూర్చొనే ఉండటం, తర్వాత లంచ్, మళ్ళీ చైర్, ఇంటికి వచ్చాక సోఫా, చేతిలో మొబైల్, రాత్రి బెడ్. ఇలా రోజులో ఎక్కువసేపు కూర్చోటమే జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇంటి పని చేయటం, కొంచెం నడవటం, మెట్లు ఉపయోగించటం, చిన్న చిన్న పనులు మనమే చేసుకోవటం శరీరాన్ని తరచూ కదిలించే అవకాశాలను పెంచుతాయన్నమాట. WHO మార్గదర్శకాలు కూడా సెడెంటరీ టైంను తగ్గించి కూర్చోటాన్ని ఏ స్థాయి ఫిజికల్ యాక్టివిటీతో అయినా భర్తీ చేయటం మంచిదని సూచిస్తున్నాయి. ఇంటి పనులు ఎవరికైనా ఒకేలా వర్కౌట్ అవుతాయా? ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్, ఒక వ్యక్తికి 20 నిమిషాల క్లీనింగ్ చాలా లైట్ యాక్టివిటీ కావచ్చు, ఇంకో వ్యక్తికి అదే పని ఎక్కువ ఇంటెన్సిటీ కావచ్చు. అందుకే ఒకే ఇంటి పనికి అందరికీ ఒకే ఫిజికల్ బెనిఫిట్ వస్తుందని కూడా చెప్పలేం. వారి వయస్సు, శరీర సామర్థ్యం, అలాగే బరువు, ఫిట్నెస్ లెవెల్స్, పనిచేసే వేగం ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. వృద్ధులకు కూడా ఉపయోగకరమే అంటారు. 65 ఏళ్లు దాటిన వారికి ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యమట. WHO మార్గదర్శకాల ప్రకారం వృద్ధులు కూడా వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ లక్ష్యంగా పెట్టుకోవాలట. అదనంగా బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ వంటి యాక్టివిటీస్ కూడా ముఖ్యమే అని చెప్తున్నారు. ముఖ్యంగా మొబిలిటీ తక్కువగా ఉన్న వృద్ధులకు బ్యాలెన్స్ మెరుగుపరుచుకునే యాక్టివిటీలు ఫాల్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే సురక్షితంగా చేయగలిగే ఇంటి పనులు కూడా రోజువారీ మూమెంట్స్లో భాగం కావచ్చుమాట. కానీ ఇంటి పనుల్లో ఈ తప్పులు చేయొద్దని చెప్తున్నారు. ఇంటి పనులు చేస్తున్నాం కదా అని ఎలా చేసినా పర్లేదు అనుకోకూడదట. భారీ బకెట్ను ఒక్కసారిగా ఎత్తేయద్దు. వంగేటప్పుడు వెన్నుపై ఎక్కువ ఒత్తిడిని పెట్టద్దు. చాలాసేపు ఒకే పోస్చర్లో ఉండొద్దు. జారిపోయే ఫ్లోర్పై జాగ్రత్తగా ఉండాలి. మెట్లెక్కేటప్పుడు తొందరపడకూడదు. ముఖ్యంగా ఇప్పటికే వెన్ను, మోకాళ్ళు లేదా ఇతర శారీరక సమస్యలు ఉన్నవారు తమ సామర్థ్యానికి తగ్గట్లు యాక్టివిటీ చేయాలి. అవసరమైతే వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి. మరి ఇంటి పనులు మినీ వర్కౌట్గా ఎలా మార్చాలి? చాలా సింపుల్. ఇంటి పని చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా ఉండాలి. చిన్న పనుల కోసం కూడా నడవాలి. లిఫ్ట్కు బదులు సాధ్యమైనప్పుడు మెట్లు ఎంచుకోవాలి. క్లీనింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కువసేపు కూర్చోకుండా పని పూర్తి చేసేయాలి. గార్డెనింగ్ లాంటి పనులు వారంలో కొన్ని రోజులు చేయొచ్చు. కానీ అవన్నీ మీ రెగ్యులర్ ఎక్సర్సైజ్కు అదనంగా ఉండాలి. అసలు టేక్అవే ఏంటి అంటే, ఇంటి పనులు జిమ్ కాదు, కానీ అవి ఒక మూమెంట్ మాట. చీపురు, మాప్, బట్టలు, తోట పని, మెట్లెక్కటం, కారు శుభ్రం చేయటం, వంటగదిలో నడవటం ఇవన్నీ మన రోజులో యాక్టివిటీని పెంచే అవకాశాలు. అందుకే ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు అనే మాటని కాస్త మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. రోజులో ఎక్కడైనా ఎప్పుడైనా శరీరాన్ని కదిలించే అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫిట్నెస్ అంటే కేవలం జిమ్లో చెమటలు పట్టడం కాదు, రోజంతా మన శరీరాన్ని కదిలించడం కూడా ఫిట్నెస్లో భాగమే. ఇక నుంచి ఇంట్లో చీపురు కనిపిస్తే ఇదేం పని అని కాదు, ఇది నా యాక్టివిటీలో ఒక భాగమే అని అనుకోండి. మాప్ కనిపిస్తే మళ్ళీ క్లీనింగా అని కాదు, బాడీ కూడా మూవ్ అవుతుంది కదా అని గుర్తు చేసుకోండి. ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, ఇంటి పనులు ఎక్సర్సైజ్కి ప్రత్యామ్నాయం మాత్రం కావు. ఇవి యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఒక భాగం మాత్రమే. జిమ్కి వెళ్ళగలిగితే వెళ్ళండి, నడవగలిగితే నడవండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయగలిగితే చేయండి. అదే సమయంలో రోజువారీ జీవితంలో వచ్చే ప్రతి మూమెంట్ను కూడా వృధా చేయకండి. ఎందుకంటే మీ ఆరోగ్యం కోసం మీరు చేసే ప్రతి అడుగు చిన్నదైనా విలువైనదే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.